హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. హృదయదాత్రి పార్ట్ 31తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రంగి రాగానే డోర్ తీసి ఆ గ్లాస్ తీసుకుని డోర్ వేసి భువి దగ్గరికొచ్చి దాత్రి అని పిలుస్తాడు. కళ్ళు మాత్రం పైకెత్తి దేవుని చూస్తుంది భువి. దేవు చిన్నగా నవ్వుకుంటూ ఇది తాగు, ఆ తలనొప్పి తగ్గుతుంది అని అంటాడు. భువి సైలెంట్గా తీసుకొని తాగి అప్పుడు తనకి తలనొప్పని నేను చెప్పలేదు కదా, దేవు గారికి ఎలా తెలుసు అని అనుకుని, దేవుగారు నాకు తలనొప్పని మీకెలా తెలుసు అని అడుగుతుంది. నీకు తలనొప్పి మాత్రమే కాదు, ఒళ్ళు నొప్పులు కూడా అని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు రాత్రి చేసిన హంగామా అలాంటిది అని అంటాడు దేవ్. నేనేం చేశాను రాత్రి? అసలు మనం ఇంటికి ఎప్పుడొచ్చాం? నాకెంత ఆలోచించినా అక్కడ జ్యూస్ తాగడం మాత్రమే గుర్తుంది. తర్వాత ఏమైంది అని అస్సలు గుర్తు రావడం లేదు. అసలు నాకేమైంది దేవుగారు? ఆహా, రాత్రి అరే ఒరే అని పిలిచి ఇప్పుడు మాత్రం దేవుగారు అని ఎంత బాగా పిలుస్తున్నావు అని అడుగుతాడు. ఏమంటున్నారు దేవుగారు? నేను అలా ఎందుకు పిలుస్తాను అని అడుగుతుంది. ఎందుకంటే జ్యూస్ అనుకొని వోడ్కా తాగావు, తర్వాత నాకు చొక్కలు చూపించావు అని అంటాడు. ఓవే నోటి మీద చేతులు వేసుకొని, నేను మీరు పంపించిన జ్యూస్ మాత్రమే తాగాను దేవుగారు, మందెప్పుడు తాగాను అని ఏడుపు మొహం పెట్టుకొని అడుగుతుంది. నేనసలు నీకు జ్యూస్ పంపించలేదు, ఎందుకంటే అక్కడ జ్యూసులు లేవు, ఓన్లీ హాట్ డ్రింకులే ఉన్నాయి అని కావాలని అబద్ధం చెప్పి మరి నీకు నేనెలా జ్యూస్ పంపిస్తాను అని అంటాడు దేవ్. మరి మీరు పంపించారని ఎవరో జ్యూస్ తెచ్చిచ్చారు నాకు అని అంటుంది భువి. అందంగా అమాయకంగా కనిపిస్తున్నావు కదా, ఎవరో ట్రాప్ చేయాలని పంపించుంటారు. అలా ఎవరు పడితే వాళ్ళు తెచ్చిస్తే తాగేయడమేనా? సమయానికి చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే అని దేవ్ కొంచెం సీరియస్గా అడుగుతున్నట్టు నటిస్తూ అడుగుతాడు. మీరు పంపించారని చెబితేనే తాగాను దేవుగారు అంటుంది. అప్పటికే కళ్ళమ్మటి నీళ్లు వస్తున్నాయి భువికి. ఇప్పుడు ఆ ఏడుపెందుకు? నేను నీకోసమే కదా చెప్తున్నాను. నేను నీకేమైనా ఇవ్వాలి అనుకుంటే నా చేతులతో తెచ్చిస్తాను. బయటికి వెళ్ళినప్పుడు ఎవ్వరిని నమ్మి ఎవరి చేతికి నేను ఏమీ ఇవ్వను. నీ విషయంలో అస్సలు అశ్రద్ధగా ఉండను. అందరూ నీలా మంచి వాళ్ళు ఉండరు, ట్రాప్ చేయాలని చూస్తారు. ఇంకోసారి అలా ఎవరైనా నా పేరు చెప్పిస్తే ఏం తీసుకోకు అని హెచ్చరిస్తాడు దేవ్. అలాగే దేవ్ గారు, ఇంకెప్పుడు అలా చెయ్యను. నేను ఒకటి అడుగుతాను చెప్తారా అని చిన్నగా అడుగుతుంది భువి. భువి ఏం అడగబోతుంది దేవుకి తెలుసు. ఇప్పుడు ఆడుకుంటా చూడు నిన్ను అనుకొని ఏంటి అని అంటాడు. అది నా చీర, ఈ ఈ షర్ట్ నాకు అంటూ మాట్లాడలేక ఏం అడగాలి తెలియక తడబడుతూ చిన్నగా అడుగుతుంది. అదెందుకు అడుగుతావులే, రాత్రి ఆ మందు నిన్ను ఆడిస్తే నువ్వు నాతో ఆడుకున్నావు. ఎలాగో కష్టపడి ఇంటికి తీసుకొస్తే నువ్వేమో వద్దు అని అంటున్నా వినకుండా నా మీద పడి నా శీలాన్ని దోచుకున్నావు. ఆ చీర నువ్వే విప్పేసి నా మీద పడి ఎంత హంగామా చేసావనుకున్నావు అని దేవ్ చెప్పుకుపోతుంటే భువి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి షాక్తో దేవ్ వైపు చూస్తుంది. దేవ్ భువి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ, అయినా అలా నా శీలాన్ని దోచుకోవడం ఏమన్నా బాగుందా ధాత్రి అని అంటాడు దేవ్. దేవ్ గారు, మీరు చెప్తుందేంటి? అది ఆడవాళ్ళు కదా అంటారు, మీరంటున్నారేంటి అంటుంది అయోమయంగా. దేవ్ చెప్పింది నమ్మలేనట్లుగా. ఏ, ఆడవాళ్ళైతేనే అనాలా? మాకు వర్తిస్తుంది కదా,
మాకిష్టం లేకుండా ఇలా చేస్తే అలాగే అంటారు. మీకేనా ఏదైనా వర్తించేది? ఆడదానికైనా, మగవాడికైనా శీలం ఒకటే కదా అని అంటాడు. భువి ఏడుపు మొహంతో, నేను మత్తులో ఏదో చేశాననుకోండి, మీరెలా ఊరుకున్నారు? మీరు నన్ను దూరం పెట్టాలంటే ఎంతసేపు? మీ బలం ముందు నేనేం పని చేస్తాను? మీరు అబద్ధం చెప్తున్నారు. అయినా మీకిది ఫస్ట్ టైం అయినట్టు అది పోయింది, ఇది పోయింది అని అంటున్నారు. గెస్ట్ హౌస్లో మీరు చేసేదే కదా రోజు అని ఉక్రోషంగా అంటుంది భువి. అమ్మని, దీనికి బాగా తెలివి ముదిరింది అని అనుకుంటూ, అది నేను ఇష్టంతో వెళ్తాను. రాత్రి నువ్వు నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నన్ను బలాత్కారం చేశావు అని అంటాడు దేవ్. మళ్ళీ అదే మాట. మీరొక్క విసురు విసిరితే నేను అంత దూరం వెళ్ళి పడతాను. అలాంటిది మీరెందుకు నాకు అడ్డు చెప్పకుండా ఉన్నారు? అలాంటిదేమైనా జరిగితే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని అడుగుతుంది భువి. ఎంత తోస్తే అంతొచ్చి మీద పడ్డావు. ఇంకేం చేస్తాను? ఇష్టం లేకపోయినా నీ ఇష్టానికి వదిలేశాను అని అంటాడు దేవ్. ఇష్టం లేదంట. భార్య దగ్గరకొస్తే మాత్రం ఇష్టం లేదు కానీ ఆ సోంపాపిడైతే నచ్చుతుంది అని గొనుక్కుంటూ, మీరు చెబుతుందంతా నిజమేనా దేవుగారు అని చిన్నగా తలెత్తి ఇంకా నమ్మలేక అడుగుతుంది. నమ్మవా? రాత్రి నువ్వు చేసిన హంగామా అంతా విను అని బీచ్లో భువి మాట్లాడిన మాటలన్నీ ఉన్న రికార్డ్ ఆన్ చేసి భువి ముందు పెట్టి దేవ్ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. భువి అదంతా విని షాక్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇంత చేశానా? దేవ్ గారు నా గురించి ఏమనుకుంటారు అసలు? పైగా రా అంటూ ఎన్ని మాటలు అన్నాను అని ఏడుపు మొహం పెట్టుకొని, ఆ భువి, ఇప్పుడు దేవ్ గారిని ఎలా ఫేస్ చేయాలి? బుద్ధి లేదు నీకు అని తన చెంప మీద తానే కొట్టుకుంటుంది. దేవ్ వచ్చేసరికి ఇందాక ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో ఉండి తల కిందకి పూర్తిగా వంచేసి చేతులు రెండు నలుపుకుంటూ, దేవ్ గారు సారీ అని అంటుంది. ఆహా, అనాల్సినవన్నీ అని ఇప్పుడు సింపుల్గా సారీ చెప్తున్నావా? అది ఏదో మత్తులో అన్నాను కానీ కావాలి అని కాదు. తాగినప్పుడు నిజాలు బయటకు వస్తాయని చెప్తే ఏదో అనుకున్నాను. నీ మనసులో నా మీద ఉన్న అభిప్రాయం అంతా మత్తులో బయట పెట్టావు అని అంటాడు దేవ్. తను ఉన్న స్థితి మరిచిపోయి బెడ్ దిగి ఫాస్ట్గా దేవు దగ్గరికి వెళ్ళి దేవుని వెనక నుండి హత్తుకొని, నిజంగా మీరంటే నాకు చాలా గౌరవం దేవు గారు. నన్ను క్షమించండి. నేనది కావాలని అనలేదు. సారీ అని అంటుంది. భువి అలా చేస్తుందని ఊహించని దేవ్ ఒక్క నిమిషం సైలెంట్ అయి, ఇంకా ఎక్కువ చేస్తే ఏడుస్తుంది, వదిలేద్దాం అనుకునే టైంకి, కానీ మీరు మన మధ్య ఏమీ జరగకుండా జరిగిందని అబద్ధం చెప్తున్నారు కదా అని అంటుంది. దేవ్ వెంటనే మనసు మార్చుకొని అప్పుడే నిజం చెప్పకూడదని భువి వైపు తిరిగి, ఒకసారి నీ అవతారం చూసుకొని అప్పుడు చెప్పు, నేను చెప్పింది అబద్ధమా నిజమా అని అంటాడు దేవ్. అప్పుడు భువి తన అవతారం చూసుకొని ఆ అని అనుకుంటూ వాష్రూంలోకి పరుగు పెట్టబోతుంటే దేవ్ చేయి పెట్టి ఆపి, మొత్తం వినకుండా వెళ్తే ఎలా? మళ్ళీ నేను అబద్ధం చెప్పాను అని అంటావు. ఇంకా రా అని అన్నందుకు, కండిషన్స్ మీరినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. నాకు కొంచెం పనుంది, అది చూసుకొని వస్తాను. ఈలోపు కొద్దిగా రెస్ట్ తీసుకో, పనిష్మెంట్కి ఓపిక వస్తుంది అని భువి బుగ్గ చిన్నగా తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవ్. దేవ్ వెళ్ళాక బెడ్ మీద కూలబడి, అసలు ఆ జ్యూస్ ఎవరు పంపించారు నాకు? అది తాగబట్టే కదా ఇంత జరిగింది. ఏదో కరువు దానిలాగా ఇవ్వగానే ఫాస్ట్గా తాగేశాను. దాని టేస్ట్ అయినా చూడాల్సింది కదా. అది ఎవరు నాకు పంపించారో కానీ వాళ్ళకి వారం రోజులు ఆగకుండా మోషన్స్ అవ్వాలి, తిన్నది అరక్క కడుపులో నొప్పి రావాలి అని
తిట్టుకుంటుంది భువి. ఇప్పుడు ఇంతే భువి, ప్రతిసారి అడ్డంగా బుక్ అయిపోతావు అని తనని తాను తిట్టుకుంటూ, దేవుగారు చెప్పినట్టు నిజంగానే మా ఇద్దరి మధ్య జరిగిపోయిందా అని ఏడుపు మొహం పెట్టుకొని తనని తాను చూసుకొని, అవ్వకపోతే ఇలా ఎందుకుంటాను, నా ఫస్ట్ నైట్ నాకు తెలియకుండా అయిపోయింది భువి, నీకు అస్సలు సిగ్గులేదు అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. దేవ్ ఆఫీస్కి వచ్చి కిషోర్ని పిలిచి మన దగ్గరున్న ఎవిడెన్సెస్ ఇచ్చి ఆ సోనీ మీద కంప్లైంట్ ఇచ్చే, వెంటనే అరెస్ట్ చేయమని చెప్పు అని అంటాడు దేవ్. తనిప్పుడు ఇక్కడి నుంచి నీకు భయపడి ముంబై వెళ్ళిపోయిందంట దేవ్. శాలిని ఫోన్ చేసి చెప్పింది. ఇంకొదిలే, మొన్ననే వాళ్ళ ఫాదర్కి సర్జరీ అయ్యింది. ఇంకో 2 నెలల్లో వాళ్ళ చెల్లి పెళ్ళి. వాళ్ళ అమ్మ వచ్చి అడిగిందనే కదా వదిలేశావు. మరి ఇప్పుడు అరెస్ట్ చేయిస్తే అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఈసారి నీ జోలొస్తే అప్పుడు నువ్వు అన్నట్టు చేయొచ్చు. ఇప్పుడు వద్దులే అని అంటాడు కిషోర్. లేదు కిషోర్, ప్రతిసారి నేను అలాగే ఎందుకని వదిలేస్తే ఈరోజు దాత్రి మీద కూడా దాని కన్ను పడింది. అది ఇక్కడి నుంచి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతే ఎలా? దాని కంటి మీద కునుకొండకూడదు. అయినా ఇంకొకరి చాప్టర్ క్లోజ్ చేయాలరా అని అంటాడు దేవ్. సోనీకి భయం తెలియాలంటే నువ్వు ఇంతకుముందు అనుకున్న విధంగా తన ఫోన్కి ఆ డీటెయిల్స్ పంపిద్దాం. అది చూసి ఎప్పుడేమవుతుందా అని టెన్షన్తో నిద్రేంటి, తిండి కూడా తినదు అని అంటాడు కిషోర్. సరే, ముందా పంచే, అతి త్వరలో తనని తన వెనకున్న వారిని అందరినీ రోడ్డు మీదకి లాగుతాను అని అంటూ, ఎవరు పంపించారు తనకి ఆ డీటెయిల్స్ అనేది తెలియకూడదు. ఒక పక్క నేనేం చేస్తానా అని భయం, ఇంకో పక్క తన గురించి ఎవరికి తెలిసింది అనే టెన్షన్తో గెలగెల కొట్టుకొని చావాలి అని దేవ్ అంటాడు. సరే, నేను పంపిస్తాను. ఇంతకీ భువి ఎలా ఉంది అడుగుతాడు కిషోర్. బాగానే ఉంది అని అంటాడు దేవ్. రాత్రి ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా? చొక్కలు చూపించింది బాబు నీ చెల్లి అని అంటాడు దేవ్. కిషోర్ నవ్వుతూ ఏం చేసిందేంటి అని అడుగుతాడు. ఏం చేయలేదని అడుగు అంటూ చెప్పాల్సిన వరకు చెబుతాడు దేవ్. కిషోర్ గట్టిగా నవ్వుతూ మా చెల్లి బాగా ఆడుకుందిగా అయితే అని అంటాడు. బాగానా? మరి బాగానా? మనసులో ఉన్నది మొత్తం కక్కింది అని అంటాడు దేవ్. చూడు, ఏదో ఒక రోజు అన్నట్టుగానే గెస్ట్ హౌస్ని ఏదో ఒకటి చేస్తుందేమో అని నవ్వుతాడు కిషోర్. చేసినా చేస్తుంది రాక్షసి అని అంటాడు దేవ్. ఇంకెన్నాళ్ళు దేవ్, భువికి నీ ప్రేమ విషయం ఎప్పుడు చెప్తావు అడుగుతాడు కిషోర్. చెబుతాన్రా, త్వరలోనే చెబుతాను. ఒకసారి చెప్దాం అనుకొని ఆలస్యం చేసావు. అనుకోని విధంగా నీ లైఫ్ మారిపోయింది. భువికి ఇంకా చేరువ కాలేవు అనుకున్న టైంకి ఎలాగో అదృష్టం కలిసొచ్చి నీ భార్యగా వచ్చింది. ఇప్పుడన్నా తొందరగా చెప్పు, భువి నిన్ను అర్థం చేసుకుంటుంది అని అంటాడు కిషోర్. తను నాది అని నమ్మాను, అదే నిజమైంది. తను నన్ను నేను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది, అందులో నాకు డౌట్ లేదు కిషోర్. నా ప్రేమ చెబితే నన్ను ఆడుకుంటుంది ఇంకా, అందుకే ఆలోచిస్తున్నాను అని చిన్నగా నవ్వుతూ అంటాడు దేవ్. నువ్వు తను నిన్ను ఆడుకోవడం కాదు, ఇద్దరూ కలిసి ఇంట్లో పెద్దోళ్ళు ఆడుకోవడానికి చంటి పాపల్ని దింపే ఆట ఆడండి ముందు అని కన్ను కొడతాడు కిషోర్. దేవ్ చిన్నగా బ్లష్ అవుతూ సిగ్గులేదురా నీకు అని కిషోర్కి ఒకటి వేసి ముందు ఆ సోనీ పని చూడు అని అంటాడు దేవ్. ఓకే, 1 గంటలో ఆ పని చేసి నీ ముందుంటాను అని అంటాడు కిషోర్. గంట తర్వాత తన మాటలు నేను వినాలి అని అంటాడు దేవ్. సరే బాబా అని కిషోర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవ్ చైర్లో అటు ఇటు ఊగుతూ, నా దాత్రి జోలికి వచ్చి నువ్వు నాకు దూరంగా వెళ్ళి హ్యాపీగా బతుకుతానంటే ఎలా వదిలేస్తాను అనుకున్నావు సోనీ? ఇవాల్టి నుంచి నీకు టార్చర్నే, రెడీగా ఉండు అనుకుంటూ
చేతిలో ఉన్న పేపర్ వెయిట్ తిప్పుతూ ఉంటాడు దేవ్. కథ కొనసాగుతుంది. మరి సోనీకి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడు దేవ్? మరి అది తెలిసి సోనీ ఎలా విలవిలలాడుతుంది? భువి విషయంలో దేవ్ చెప్పింది భువి నమ్ముతుందా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.